సో, తెలంగాణ రైతుల ఖాతాలో మనం చూసుకున్నట్లయితే 10,355 కోట్లయితే జమ చేయడం జరిగింది. ధాన్యం అమ్మిన 3 రోజుల్లోనే నగదైతే జమ చేశారు. సో, మీరు చూసుకోవచ్చు యాసంగి సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 7,178 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా 6,345 కేంద్రాల ద్వారా 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అయితే ముఖ్యంగా ధాన్యం విక్రయించిన 8,35,109 మంది రైతుల బ్యాంకు ఖాతాలో 10,355 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. వడ్లు అమ్మిన 3 రోజుల్లోనే డబ్బు ఖాతాలో వేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈసారి ధాన్యం సేకరణలో జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండ, అదేవిధంగా నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, జనగామ జిల్లాలు ముందంజలో ఉన్నాయని చెప్పారన్నమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అయితే చేశామని, వారందరికి సంబంధించిన డబ్బులు వారి ఖాతాలోనే జమ చేయడం అయితే జరిగిందని అయితే తెలియజేయడం జరిగింది. సో, 10,000 కోట్లయితే విడుదల చేశారనమాట. సో, చెక్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.